మన చుట్టూ ఉన్న ఈ విశ్వం అదిలా పనిచేస్తుంది. దానికంటూ కొన్ని రూల్సున్నాయి. ఆ రూల్ బుక్ని చదివి అర్థం చేసుకునే ఒక చిన్న ప్రయత్నమే ఈ విశ్లేషణ. పదండి మొదలు పెడదాం. ఒకసారి ఊహించుకోండి, ఈ మొత్తం యూనివర్స్కి ఒక ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ ఉందనుకుంటే. భౌతిక శాస్త్రమంటే అదే. ఆ కాస్మిక్ రూల్ బుక్ని తెరిచి దాని పేజీలు తిప్పే ప్రయత్నమే ఇది. సరే, ఆ రూల్ బుక్ చదవాలంటే ముందు మనకు దాని భాష తెలియాలి కదా. అదే సైన్స్. ఆ సైన్స్లో ముఖ్యంగా మనం నేర్చుకోబోయే భాష ఫిజిక్స్. సైన్స్ అంటే ఏదో బట్టిపట్టిన ఫ్యాక్ట్స్ కాదు. అది మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూసి, ప్రశ్నలు వేసి, ప్రయోగాలు చేసి, ఒక పద్ధతి ప్రకారం అర్థం చేసుకునే ప్రాసెస్ అన్నమాట. అంతా మొదలయ్యేది అబ్జర్వేషన్ నుంచే. ఇక ఫిజిక్స్ విషయానికొస్తే దాని పేరులోనే అంతా ఉంది. ఫ్యూసిస్ అనే గ్రీక్ పదం నుంచి వచ్చింది. అంటే ప్రకృతి అని అర్థం. అంటే ఇది ప్రకృతి రహస్యాలను చెప్పే శాస్త్రం. ఈ అన్వేషణ ఈరోజు మొదలైంది కాదు, ఏకంగా గ్రీకు తత్వవేత్త అరిస్టాటిల్ కాలం నాటిది. ఫిజిక్స్ అంటే ఏదో ఒక సబ్జెక్ట్ మాత్రమే అనుకుంటే పొరపాటే. అది మిగతా సైన్సులన్నింటినీ, మన రోజువారీ జీవితాన్ని కలిపే ఒక కనెక్టర్ లాంటిది. అదెలాగో ఇప్పుడు చూద్దాం. చూడండి, ఫిజిక్స్ సూత్రాలు తెలియకపోతే కెమిస్ట్రీలో అణువులు ఎలా కలుస్తాయో అర్థం కాదు. లైట్ గురించి చెప్పే ఆప్టిక్స్ లేకపోతే బయాలజీలో కణాలను చూసే మైక్రోస్కోపులే ఉండేవి కావు. ఇక మనం వాడే ఫోన్లు, కంప్యూటర్లు, శాటిలైట్లు ఇవన్నీ ఫిజిక్స్ పునాదుల మీద కట్టినవే. అంటే మన ఆధునిక ప్రపంచం మొత్తం ఫిజిక్స్ మీదే నడుస్తోందన్నమాట. సరే, ఇప్పుడు ఈ విశ్లేషణలో అసలైన, అత్యంత ముఖ్యమైన భాగానికి వచ్చేశాం. మన విశ్వం అనే కథను నడిపించే 4 ప్రధాన పాత్రల గురించి తెలుసుకుందాం. అవే 4 ప్రాథమిక శక్తులు. మనకు కనిపించే ఈ అనంతమైన వైవిధ్యం వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే. గ్రహాలు సూర్యుడి చుట్టూ తిరగాలన్నా, మన ఫోన్కి సిగ్నల్ రావాలన్నా, ఏదైనా సరే దాన్ని నడిపించేది కేవలం 4 శక్తులు మాత్రమే. అవును, మీరు విన్నది నిజమే, జస్ట్ 4. ఈ 4 శక్తులకు వాటి వాటి ప్రత్యేకతలున్నాయి. ఉదాహరణకి స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్. ఇది అణువుల్ని బలంగా పట్టుకుంటుంది. కానీ దాని ప్రభావం చాలా అంటే చాలా చిన్న పరిధిలోనే ఉంటుంది. మరోవైపు గ్రావిటీ ఉంది చూశారు, ఇది చాలా వీక్, కానీ దాని పరిధి అనంతం. గెలాక్సీలని కూడా కంట్రోల్ చేస్తుంది. ఈ తేడాలే విశ్వం ఇలా ఉండటానికి కారణం. వావ్! ఈ తేడా ఎంత పెద్దదో తెలుసా? గురుత్వాకర్షణ శక్తిని ఒక ఇసుకరేణువు అనుకుంటే, బలమైన కేంద్రక శక్తి మన భూమి అంత పెద్దదిగా ఉంటుంది. ఊహించడానికే కష్టంగా ఉంది కదా. ఈ అపారమైన తేడా వల్లే అణువులు స్థిరంగా ఉంటున్నాయి. అదే సమయంలో గ్రహాలు ఒకదానికొకటి అత్తుకుపోకుండా వాటి కక్షల్లో అవి తిరుగుతున్నాయి. మన విశ్వకథలోని పాత్రల గురించి తెలుసుకున్నాం కదా. మరి ఆ పాత్రలు ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిన కొన్ని రూల్సుంటాయి. వాటిని ఎప్పటికీ బ్రేక్ చేయలేరు. అవే పరిరక్షణ నియమాలు, అంటే కన్జర్వేషన్ లాస్. సింపుల్గా చెప్పాలంటే కన్జర్వేషన్ లా అంటే ఒకటే. విశ్వంలో కొన్ని క్వాంటిటీస్ ఎప్పుడూ స్థిరంగా ఉంటాయి. వాటిని మనం పుట్టించలేం, నాశనం చేయలేం. మహా అయితే ఒక రూపం నుంచి మరో రూపంలోకి మార్చగలం, అంతే. ఇది మనందరికీ తెలిసిన ఫేమస్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. శక్తిని సృష్టించలేం, నాశనం చేయలేం. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ కావాలా? మన సూర్యుడే. సూర్యుడిలో ఉండే న్యూక్లియర్ ఎనర్జీ వేడి, వెలుతురు రూపంలోకి మారుతుంది. అంతేకాని మొత్తం ఎనర్జీ ఎప్పుడూ కాన్స్టెంట్గా ఉంటుంది. అవును, సూర్యుడే దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ప్రతి సెకెను అది తనలోని న్యూక్లియర్ ఎనర్జీని లైట్ అండ్ హీట్గా మారుస్తూ మన సోలార్ సిస్టమ్కి లైఫ్ ఇస్తోంది. చూసారా, ఎనర్జీ పోలేదు, జస్ట్ ఫామ్ మారింది, అంతే. ఇది లీనియర్ మొమెంటం కన్సర్వేషన్ నియమం. ఇది అర్థం చేసుకోవడం చాలా ఈజీ. ఒక తుపాకీని పేల్చినప్పుడు బుల్లెట్ ముందుకు వెళ్తే గన్ వెనక్కి తడుతుంది కదా. అదే ఇది. బుల్లెట్ ఫార్వర్డ్ మొమెంటం గన్ బ్యాక్వర్డ్ మొమెంటంని బ్యాలెన్స్ చేస్తుంది. సరే, స్ట్రేట్ లైన్ మోషన్ గురించి చూశాం. మరి తిరిగే వస్తువుల సంగతేంటి? వాటికి కూడా విశ్వంలో ఒక రూలుంది. అదే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ యాంగ్యులర్ మొమెంటం. ఈ ఒక్క రూల్ లేకపోతే మన సోలార్ సిస్టమ్ ఇంత స్టేబుల్గా ఉండేదే కాదు. ఈ నియమం వల్లే గ్రహాలన్నీ సూర్యుడు చుట్టూ వాటి వాటి కక్షల్లో పద్ధతిగా తిరుగుతున్నాయి. లేకపోతే ఎప్పుడో చెల్లాచెదరైపోయేవి. విశ్వంలో ఎంత క్రమశిక్షణ ఉందో చూడండి. సరే, మనము ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక ప్రశ్నతో ఆపుదాం. సైంటిస్టులు ఈ 4 శక్తులను కలపడానికి ఒకే ఒక్క థియోరీ ఆఫ్ ఎవ్రీథింగ్ కోసం వెతుకుతున్నారు.
ఒకవేళ అది దొరికితే భౌతికశాస్త్రం యొక్క తరువాతి చాప్టర్లో ఇంకెన్ని అద్భుతాలు దాగున్నాయో ఆలోచిస్తూ ఉండండి.